క్రాంతి చెప్పండి. ఢిల్లీ మద్యం కేసుకి సంబంధించి కవితకి అయితే రౌస్ ఎవెన్యూ కోర్టు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మరి నేటితో ముగియడంతో ఆమెనైతే కోర్టులో ప్రవేశపెట్టారు. మరి తర్వాత వాదనలు వినిపించాయి. మరి ఏం జరిగింది, ఎందుకు మళ్ళీ కస్టడీని పెంచాల్సి వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ ఎలా ఉన్నాయి? లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఇదే అంశంలో ఈడీ అధికారి తరపున న్యాయవాది కావచ్చు, ఇటు కవిత తరపు న్యాయవాది కావచ్చు, వీళ్ళు ఇరువురుగా వాదనల తర్వాత మాత్రం న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 14 రోజు జ్యుడిషియల్ కింద తిహార్ జైలుకి అయితే తరలిస్తున్నారు. అంటే ఏప్రిల్ 9 వరకు మాత్రం ఇది కస్టడీ మన ఉంటుంది. అయితే ఇదే అంశం పైన మాత్రం ఇటు కవిత తరపు న్యాయవాది మాత్రం మరోసారి ట్రయల్ కోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం, ఎందుకంటే తన కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయంటూ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అటు కొంత వెళ్ళనున్నట్లు సమాచారం అయితే అందుతుంది. అయితే ఇదే అంశంలో ఎందుకంటే గతంలో తిహార్ జైలుకి ఇప్పుడు కవితకి వెళ్ళే సమయంలో కూడా మరి మరోసారి సుకేష్ ఇటు తరపు నుంచి, ఎందుకంటే గతంలో నుంచి మనం చూసుకున్నట్లయితే తిహార్ జైలు నుంచి లేఖల వర్షం కురిపించాడు. మరి ఈసారి ఈ కవిత వెళ్ళే సమయంలో మాత్రం ఇటు సుకేష్ తరపు నుంచి కూడా ఎలాంటి సమాచారం అందుతుంది, ఎలాంటి లేఖ రాబోతుందని కూడా ఇటు ప్రజల్లో మరో ఉత్కంఠం మొదలైంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో ఎందుకంటే ఈ ఇరువర్గ వాదనల తర్వాత మాత్రం 14 రోజుల జ్యుడిషియల్ని మాత్రం విధించింది. అయితే దీని అంశంలో మరికొద్ది సేపట్లో మాత్రం ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలుకి అయితే తరలిస్తున్నారు అన్న స్పష్టత అయితే ముందుకు వచ్చింది అని చెప్పుకోవచ్చు మమత. అయితే ఇందులో సంబంధించిన ఒక అతను బీజేపీలో చేరాడు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే కవిత చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు, అంటే ఎవరు బీజేపీలో చేరారు ఏంటి అనేసి అని మనం చూసుకుంటే అసలు ఎవరిని ఉద్దేశించి చేసినట్టు అనుకోవచ్చు అంటారు కవిత? రైట్ మమత, ప్రస్తుతం ఎందుకంటే ఈరోజు కస్టడీ పూర్తయిన సందర్భంలో మాత్రం రోజ్ అవెన్యూ కోర్టులో మాత్రం హాజరుపరిచే ముందు మాత్రం మీడియా, అంటే కోర్టు ముందుకు వెళ్ళే ముందు మాత్రం ఆ మీడియాతో మాత్రం అక్కడ మనకు తెలంగాణ స్లాంగ్లో స్పష్టంగా మరో ఇంగ్లీష్లో కూడా అక్కడ, ఎందుకంటే నేను కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తాను, నాకు అంటే ఇది లిక్కర్ స్కామ్ కాదు, ఇదంతా పొలిటికల్ స్కామ్ వల్లనే ఇది అవుతుంది, కావాలని నన్ను ఇరికిస్తున్నారని స్పష్టంగా చెప్పిన కవిత. ఎందుకనంటే ఇది దీనికి సంబంధించిన అసలైన నేరస్తుడు దాదాపుగా మన బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. బీజేపీ పార్టీకి ఇప్పుడు బాండ్ల రూపంలో కూడా దాదాపుగా 50 కోట్లు సమర్పించాడని మాత్రం చెప్తున్నారు. అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంది అనేది మాత్రం ఈరోజు కవిత ఈ కోర్టు ముందు చేసిన వ్యాఖ్యలు మాత్రం మరో సంచలనం రేపుతున్నాయి. అయితే ఆ వ్యక్తి ఎవరు ఏంది అని మాత్రం ఇటు తెలంగాణ ప్రజల్లో కూడా చాలా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఆ వ్యక్తి ఎవరు ఏంది దాదాపుగా త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, కవిత దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, అయితే దీనికి సంబంధించిన వాదనలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా దీంట్లో దాగున్న ముఖ్య కారణాలు ఏదైతే ఉన్నాయో అవి మన ఎవిడెన్స్ మారే అవకాశం ఉండొచ్చు అనే కోణంలో కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చినట్టుగా కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ఒకవేళ ఈ జ్యుడిషియల్, ఎందుకంటే ఏప్రిల్ 9వ తారీఖు లోపు ఇటు కేజ్రీవాల్ని కావచ్చు, ఇటు కవితని మాత్రం వీళ్ళని అన్ని విచారణ తర్వాత మరి ఈ కోణంలో, ఎందుకంటే దీంట్లో ఎవిడెన్స్ ఎక్కడి వరకు వెళ్తుందో కొంత వేచి చూడాలని చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.